మనకు ప్రాక్టీసింగ్ బిట్స్ ఆర్టీఈ 2009 యాక్ట్ పైన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 పైన బిట్స్ చేస్తున్నాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆర్టీఈ? సో దీనికి ఒకటి, టు ప్రొవైడ్ హైయర్ ఎడ్యుకేషన్ టు ఆల్, టు ఎన్ష్యూర్ ద ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14, 6 నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్న వారికి అందరికీ కూడా ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య అనేది దీని ఆబ్జెక్ట్ అనేది తెలిసిందే. బి ఆన్సర్ ఇస్ ద రైట్ వన్. అండర్ ఆర్టీఈ సెకండ్ వన్, 2009 ప్రైవేట్ స్కూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజర్వ్ దట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అంటే ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు ఎంత శాతం రిజర్వ్ చేయాలి వీకర్ సెక్షన్ పిల్లలకు? ఇక్కడ ఆన్సర్ ఉంది 25%, 20% రిజర్వ్ చేయాలి. అకార్డింగ్ టు ఆర్టీఈ 2009, నో చైల్డ్ షుడ్ బి హెల్డ్ బ్యాక్, ఎక్స్పెల్డ్ ఆర్ రిక్వైర్డ్ టు పాస్ ఎ బోర్డ్ ఎగ్జామినేషన్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ విచ్ క్లాస్. అంటే ఏ క్లాస్ పూర్తయ్యే వరకు చైల్డ్ని మనం కంపెల్ చేయొద్దు, అంటే ఎగ్జామ్స్ ద్వారా కానీ దాని ద్వారా కానీ షుడ్ నాట్ బి హెల్డ్ బ్యాక్, ఒక తరగతిలో ఆపకూడదు. అంటే ఏ క్లాస్ వరకు అంటే క్లాస్ అప్ టు 8th వరకు. సో ఆర్టీ 2009 యాక్ట్ మ్యాండేట్స్ ఏ పీపుల్ రేషియో ఎంత ఉండాలని చెప్తుంది ఆర్టీ 2009, 30:1. అంటే 30 మంది పిల్లలకు ఒక టీచర్ తప్పనిసరి. విచ్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టీ యాక్ట్ 2009? అంటే ఎవరు రెస్పాన్సిబుల్ ఆర్టీ ఇంప్లిమెంటేషన్ కావడానికి? అంటే దీనికి ఆల్రెడీ మనకు తెలిసింది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, NCPCR. తర్వాత వాట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ టీచర్స్ అండర్ ఆర్టీ యాక్ట్ 2009? అంటే ఎలిమెంటరీ విద్యకు ఎందుకంటే మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, DLED. అకార్డింగ్ టు ఆర్టీ 2009, స్కూల్స్ మస్ట్ ప్రొవైడ్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్, ఈ క్రింది వాటిలో ఒకటి తప్ప అన్ని ప్రొవైడ్ చేయాలి. ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్, మిడ్ డే మీల్స్, మెడికల్ చెకప్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ టు ద స్కూల్. సో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ టు ద స్కూల్ అనేది మ్యాండేటరీ కాదు. అండర్ ఆర్టీ 2009, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద గవర్నమెంట్? 2009 ప్రకారం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఎన్ష్యూర్ ద ఎన్రోల్మెంట్ అండ్ అటెండెన్స్, ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రొవైడ్ ప్రైవేట్ కోచింగ్, ఎన్ష్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్ అవైలబిలిటీ. ప్రైవేట్ కోచింగ్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు. హౌ డస్ ద ఆర్టీ యాక్ట్ 2009 ప్రపోజ్ టు ఇంక్లూడ్ చిల్డ్రన్ విత్ డిసెబిలిటీ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్? ఆర్టీ 2009 ప్రకారం డిసేబిలిటీ చిల్డ్రన్, పీడబ్ల్యూడి చిల్డ్రన్ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎట్లా చేయాలి, ఎట్లా బోధించాలి, ఎట్లా ప్రపోజ్ చేస్తుందని అంటున్నారు విద్యలో. బై సెట్టింగ్ అప్ స్పెషల్ స్కూల్స్ ఓన్లీ, బై ఇంటిగ్రేటెడ్ దెమ్ ఇంటూ రెగ్యులర్ స్కూల్స్, బై ప్రొవైడింగ్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఓన్లీ, బై ఎక్స్క్లూడింగ్ దెమ్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్లో అవి తీసేసుకోవచ్చు. బై సెట్టింగ్ అప్ స్పెషల్ స్కూల్ కాదు, ప్రొవైడింగ్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కాదు, బై ఎక్స్క్లూడింగ్ దెమ్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కాదు. మీకు అట్లా ఎలిమినేట్ అయిపోతే బి ఆన్సర్, బై ఇంటిగ్రేటింగ్ దెమ్ ఇంటూ రెగ్యులర్ స్కూల్స్ అనేది బి ఆన్సర్ ఇస్ ద రైట్ వన్. సో అండర్ ద ఆర్టీ యాక్ట్ 2009, వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఎంటైల్డ్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్? ఏ వయసు పిల్లలకు ఉచిత విద్య దొరుకుతుంది, కంపల్సరీ విద్య? అంటే మనకు తెలుసు 6 to 14 years. సో సి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదే తెలుగులో చూస్తున్నాం. యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిది? 6 to 14 years వాళ్ళకు ఉచిత తప్పనిసరి విద్యను అందించాలి. అది జవాబు బి. 2, ఆర్టీ 9 ప్రకారం ప్రైవేట్ పాఠశాల ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లల కోసం ఎంత శాతం సీట్లను రిజర్వ్ చేయాలి? 25%. సి ఆన్సర్ ఇస్ ద రైట్. ఆర్టీ ప్రకారం ఎటువంటి అంటే బోర్డు పరీక్ష లేకుండా ఏ తరగతి వరకు వస్తుంది కంప్లీట్ అంటే అట్లా ఏమి కంపల్షన్ కాకుండా, అంటే 8th క్లాస్ వరకు బిడ్డ చదవాలి, ఎక్కడ ఆటంకం కలిగించవద్దు. ఆర్టీ ప్రకారం టీచర్ పీపుల్ రేషియో ఎంత? పీపుల్ టీచర్ 30:1, అంటే 38 పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు. ఆర్టీ చట్టం 2009 అమలును పర్యవేక్షించే బాధ్యత ఎవరిది? బాలల హక్కుల రక్షణ కోసం జాతీయ కమిషన్, NCPCR, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, NCPCR. ఆర్టీ చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయుల కనీస అర్హత, మినిమం క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి? సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రాథమిక విద్యలో డిప్లొమా, DLED. ఆర్టీ 2009 ప్రకారం పాఠశాలలు అందించాల్సిన అన్ని అంశాలు క్రిందివి కాకుండా ఒకటి తప్ప మిగతా అన్ని చేయాలి. అంటే మన అందరికి తెలిసిందే ఏంటంటే పాఠశాలకు ఉచిత రవాణా అనేది లేదు ఇక్కడ. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం, వైద్య పరీక్షలు పాఠశాలకు ఉచిత రవాణా మాత్రం కాదు. ఆర్టీ ప్రకారం 2009 ప్రకారం ప్రభుత్వ బాధ్యత కిందికి రాని విషయం ఏది? నమోదు, హాజరు, నాణ్యమైన విద్య, ప్రైవేట్ కోచింగ్ ఇవ్వడం, మౌలిక సదుపాయాలు బదులు. ప్రైవేట్ కోచింగ్. సి ఆన్సర్ ఇస్ ద రైట్ వన్. ఆర్టీ చట్టం ప్రకారం వికలాంగుల పిల్లలను విద్యా వ్యవస్థలో ఎలా చేరాలి? కేవలం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయడం, వారికి సాధారణ పాఠశాలలో ఏకీకరణం చేయడం, కేవలం గృహాధార విద్య అందించడం ద్వారా, వారికి విద్యా వ్యవస్థ నుండి మినహాయించడం ద్వారా. సో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మనకు తెలుసు ఏ కాదు.
కేవలం గృహ ఆధారితం కాదు, వారి విద్యా వ్యవస్థను మినహాయించడం కూడా కాదు. వారికి ఏం చేయాలంటే విలీన విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది తెలిసిందే. సాధారణ పిల్లలతోటి మనం వాళ్ళని ఏంటంటే విలీనం చేయాలి, వాళ్ళతో కలిపి బోధించాలి. సో ఆర్టీఈ 2009 ప్రకారం ఉచిత మరియు తప్పనిసరి విద్య గల అర్హత గల పిల్లల వయస్సు 6 to 14 years. సో నెక్స్ట్ చూస్తున్నాం. ద ఆర్టీఈ యాక్ట్ మేక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ప్రాథమిక హక్కు ఆర్టీఈ 2009 ప్రకారం ఫండమెంటల్ రైట్ అయింది ఫర్ ద చిల్డ్రన్. ద ఏజ్ గ్రూప్ ఎవరికి ఈ ఫండమెంటల్ రైట్ అయింది 6 to 14 years. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కీ ప్రొవిజన్ ఆఫ్ ద ఆర్టీఈ యాక్ట్. కింది వాటిలో ఏది ఒక ప్రొవిజన్ కాదు అంటున్నాడు. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్, అది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఫర్ చిల్డ్రన్ ఏజ్ స్పెసిఫిక్ గ్రూప్, మ్యాండేటరీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్, తర్వాత మ్యాండేటరీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్, ప్రొవిజన్ ఫర్ ద స్పెషల్ నీడ్ ఎడ్యుకేషన్. సో చూడండి నెక్స్ట్ బిట్ చూద్దాం. The RT Act emphasizes the importance of inclusive education. This means inclusive education emphasize చేస్తుంది. అంటే ఏంది? Children with a disability should be educated separately. All the children should be educated together regardless of their background and abilities. అనేది మనకు అక్కడ దొరికేసింది. బి ఆన్సర్ ఇస్ ద రైట్ వన్. ఇక్కడ ఆల్ ద చిల్డ్రన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ టుగెదర్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ అండ్ అబిలిటీస్. సో ప్రైవేట్ స్కూల్ షుడ్ బి ప్రియారిటైజ్, ద కరికులం షుడ్ బి, అట్లానేం లేదు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటేనే ఆల్ ద చిల్డ్రన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ టుగెదర్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ అండ్ అబిలిటీస్. అందరికి కలిపి బోధించాలి, విలీన విద్య అందరికి, అదే మెయిన్ ఆ చట్టంలో వచ్చింది. ఆర్టీఈ యాక్ట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా బై, ఎట్లా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటుంది. ఇంట్రడ్యూసింగ్ నేషనల్ కరికులం ఫర్ ఆల్ చిల్డ్రన్, ఫోకస్ ఓన్లీ ఆన్ ద రూట్ లెర్నింగ్ అండ్ మెమరైజేషన్, ప్రొవైడింగ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ టీచర్స్. సి అనేది రైట్ ఆన్సర్. ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి టీచర్లకు, దాని ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంపొందించాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆర్టీఈ యాక్ట్ యొక్క లక్ష్యం ఏంది? టు ప్రమోట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ కాదు. టు ఎన్ష్యూర్ ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. సో బి అనేది కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. సి క్రియేట్ ఎ స్టాండర్డైజ్డ్ అండ్ యూనిఫామ్ ఎడ్యుకేషన్ కాదు. టు ప్రయారిటైజ్ స్టెమ్స్ కాదు. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్ష్యూర్ ద ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనం చూసినట్టే ఫస్ట్ దానికి 6 to 14 years మ్యాండేటరీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, అందరు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ. చూద్దాం. వైల్ ద ఆర్టీఈ యాక్ట్ ఎంఫసైజ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ఇట్ డస్ నాట్ మ్యాండేట్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. 6 to 14 years అని చెప్పింది, అది మ్యాండేట్ కాదు, తప్పనిసరి కాదు. ఆర్టీఈ యాక్ట్ ప్రకారం హక్కు ఉంది మనకు, దాన్ని మామూలుగా ఆర్టికల్ ప్రకారం వాళ్ళకి పొందుతారు, కానీ అది ఫండమెంటల్ రైటు కాదు అనేది ఇక్కడ సారాంశం. థర్డ్ దానికి బి ఆల్ ద చిల్డ్రన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ టుగెదర్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్. మూడో దానికి ఆన్సర్ మనం చూసుకునేది. ఫోర్త్ దానికి ఆన్సర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ద టీచర్స్ టు ఎన్ష్యూర్ ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ టు quality education. The primary objective of the RTE Act is to ensure that all children, regardless of their background, have access to quality education. So, thank you for watching this video. Kindly subscribe for our channel. సో ఇది ఒక ఐడియా కోసం, ఇది ఒక మంచి మీకు ఒక ప్రాక్టీస్ కోసం సహాయపడుతుంది. బిట్ ఎట్లయినా రావచ్చు. దయచేసి ఆర్టీఈ 2009 యాక్ట్ చూసుకోండి. కంపల్సరీ ఒక బిట్ అనేది ఫ్రేమ్